ప్రింట్ మీడియా, ఎలక్ట్రానిక్ మీడియా సోదరులకు నమస్కారాలు. అదేవిధంగా పెద్దలు గౌరవనీయులు జిల్లా ఇన్ఛార్జ్ మంత్రిగా మరి సీఎం రేవంత్ రెడ్డి గారు ప్రత్యేకంగా మేడారం గురించి బాధ్యత ఇచ్చిన నాటి నుండి మన పొంగులేటి శ్రీనన్న గారు అనునిత్యం జాతర నిర్వహణ, టెంపుల్ నిర్మాణం, జాతర నిర్వహణ, అదేవిధంగా టెంపుల్ నిర్మాణం పైన ప్రత్యేక దృష్టి పెట్టి పదే పదే ఇక్కడికి వచ్చి మరి అధికారులకు అదేవిధంగా మరి ఇక్కడ జరుగుతున్నటువంటి పనులను ఎప్పటికప్పుడు పర్యవేక్షణ చేస్తున్నందుకు, మరి గైడ్ చేస్తున్నందుకు వారికి ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నాను. అదేవిధంగా మన జిల్లా వాస్తవ్యులు సోదరుడు మరి వేం నరేందర్ రెడ్డి గారు ఈరోజు ప్రత్యేకంగా సీఎం ఆఫీస్ నుంచి చొరవ తీసుకొని ఇక్కడికి వచ్చినందుకు వారికి ప్రత్యేకంగా ధన్యవాదాలు. బలరామన్న గారికి, మా ఎంపీ గారు, మా సోదరుడు, అదేవిధంగా మా కలెక్టర్, ఎస్పీ, అదేవిధంగా ఈఎన్సీ, ఐటీడీఏ, పిఓ గారు, ఇతర అధికారులందరికీ కూడా పేరు పేరున ధన్యవాదాలు తెలియజేస్తూ ఈరోజు సమ్మక్క సార్లమ్మ జాతర ఏర్పాట్లే కాకుండా చరిత్రలో ఎన్నడూ లేని విధంగా ఇక్కడ ఉన్నటువంటి ఆచారాలను, సాంప్రదాయాలను, విశ్వాసాలను, ఆదివాసీల అస్తిత్వాన్ని, ఆత్మగౌరవాన్ని కాపాడుతూ మరి సమ్మక్క సార్లమ్మ టెంపుల్ నిర్మాణం ఒక యజ్ఞంలా, ఒక యాగంలా సీఎం రేవంత్ రెడ్డి గారు చేస్తున్నందుకు వారికి ప్రత్యేకంగా హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేస్తూ సమ్మక్క సార్లమ్మ ఆశీస్సులు వారికి, అదేవిధంగా వారి కుటుంబానికి, రాష్ట్ర ప్రజలకు మరి ప్రత్యేకంగా ఇక్కడ చొరవ తీసుకొని పనిచేస్తున్నటువంటి శ్రీనన్న గారికి, వారి కుటుంబాలకు కూడా తప్పకుండా ఉండాలని సమ్మక్క సార్లమ్మను మొక్కుకుంటా ఉన్నాం. ఈరోజు వాస్తవానికి 90 days మిషన్ లాగా మేము పెట్టుకోవడం జరిగింది, 90 రోజులలో చేయాలని. ఈరోజు ఎందుకంటే కొంత అక్కడ గ్రనైట్ అనేది మనకు అందుబాటులో లేకున్నా మరి అధికారులు, యంత్రాంగం బయట నుంచి తీసుకొచ్చి ఇక్కడ ఫిట్ చేయడం, ఇదంతా కూడా ఎంతో కష్టంతో కూడుకున్నదైనప్పటికీ కూడా మరి అవే కాకుండా ఉట్టి శిలలే కాకుండా ఆ టెంపుల్ మీద వచ్చేటువంటి రాతి శిలల మీద మా దైవాలు, మా ఆచారాలు, మా సాంప్రదాయాలు, మా గొట్టు గోత్రం ఇవన్నీ కూడా చెక్కడంతో కూడా కొద్దిగా లేట్ అయినప్పటికీ కానీ ఖచ్చితంగా మరి 5వ తారీఖు లోపు అందించాలని కండిషన్గా ఈరోజు శ్రీనివాసరెడ్డి గారు, పొంగులేటి శ్రీనన్న గారు అధికారులకు సూచించడం జరిగింది. సో తప్పకుండా ఆ తల్లి దీవెనలు ఉన్నాయి కాబట్టే, ఆ సమ్మక్క సార్లమ్మ దైవం యొక్క దీవెనలు ఉన్నాయి కాబట్టే ఇంత పెద్ద కార్యక్రమాన్ని ఇంత ఫాస్ట్గా చేయగలుగుతున్నాం. మీరు చూస్తూ ఉన్నారు, ఒక టెంపులే కాకుండా చుట్టూ రోడ్లు కూడా చాలా విశాలంగా చేస్తూ ఉన్నాం. ముందట గతంలో ఇరకటంగా చాలా టైట్గా ఉండేది ముందు, కానీ ఇప్పుడు విశాలంగా కనిపించే విధంగా చేస్తూ ఉన్నాం. ఇంకా అన్నీ కూడా మిగతా మెయింటెనెన్స్ అంతా కూడా అద్భుతంగా జరగబోతుంది. కొంచెం ఎందుకంటే ఎండింగ్లో ఉంది కాబట్టి అది కంప్లీట్ కానట్టు అనిపిస్తుంది, కానీ ఎండింగ్లో ఖచ్చితంగా ఈ వారం 10 రోజులలో కంప్లీట్ అయితే అద్భుతంగా కనిపిస్తుంది. అడుగడుగున మా అస్తిత్వం, ఆచారాలు, సాంప్రదాయాలు, గొట్టు గోత్రాలు రాబోయే కొన్ని తరాలకు ఈ చరిత్ర నిలబడాలనేది మా అందరి ఆతృత. మా ఆలోచనను తగ్గట్టుగా, మా ఆశయాలకు తగ్గట్టుగా, మా విశ్వాసాలకు తగ్గట్టుగా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు మరి సీనన్న గారికి గైడ్ చేసి ఎక్కడ కూడా మరి ఇక్కడ వీళ్ళ జీవితాలకు విరుద్ధంగా రావద్దు, వాళ్ళ ఆచారాలకు విరుద్ధంగా రావద్దని చెప్పడంతో ప్రతిదీ కూడా పూజారుల యొక్క ఆలోచన, వాళ్ళ యొక్క ఆచారం, వాళ్ళు చెప్పిన వాటిని మేము ఫాలో అవుతూ మరి సీనన్న గారు కిందికి కూడా అదే గైడ్ చేస్తూ ఉన్నారు. వారికి మరొకసారి ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నాం. అదే కాకుండా ఈ మధ్య కాలంలో ఆ శిలలపై ఉన్న ఒక స్వస్తిక్ గురించి చర్చ జరుగుతుంది. స్వస్తిక్ మేము ఫాలో అయ్యేది రైట్ టు లెఫ్ట్. హిందూ సంస్కృతిలో అది ఇట్లా ఉంది, స్వస్తిక్ ఇట్లా ఉంది, కానీ మాకు రైట్ ప్రకృతి సిద్ధాంతం. మేము ప్రకృతిని ఆరాధిస్తాం. ఒక చెట్టు మొక్క ఇట్లా తిరుగుతుంది, కానీ ఇట్లా తిరగదు. ఒక చెట్టుకు మొక్క
ఇట్లా తిరగదు, రివర్స్ తిరగదు, ఇట్లా తిరుగుతాయి కాబట్టి మేము అది ఫాలో అవుతున్నాం. ఒక సుడిగాలి కానీ వాటర్లో సుడి కానీ ఇట్లా వస్తుంది. మా పూర్వీకులు అదంతా మాకు తాళపత్రాలన్నీ కూడా మన పిల్లలు రీసెర్చ్ పిల్లలు ఒక టీం అరుణ్ వాళ్ళ టీం అంతా స్టడీ చేస్తే అది పూర్వం నుంచి ఏముందో స్వస్తికి దాన్నే ఫాలో అవుతున్నాం. కాబట్టి దయచేసి ఇది హిందూ సంస్కృతికి విరుద్ధము లేకుండా ఇంకోటి అనుకోకుండా మా పూర్వ సిద్ధాంతం ఏదైతుందో దాన్నే మేము అక్కడ ఫాలో అయ్యి రైట్ స్వస్తికి పెట్టినాం. హిందూ దాంట్లో అవి లెఫ్ట్కి వస్తున్నాయి, మాది రైట్కు. మాది ఇప్పుడు సూర్యుడు రైట్ టు లెఫ్టే తిరుగుతాడు. అదేవిధంగా భూమి అయినా తన చుట్టూ తాను తిరిగినప్పుడు, తర్వాత ఒక మొక్క సిద్ధాంతం కూడా మొక్క ఇట్లనే తిరుగుతుంది ఏదన్నా తీగ పెట్టినప్పుడు. సో అది సుడి కూడా, ముఖ్యంగా సుడి గాలి కానీ వాటర్లో సుడొచ్చిన వీటిని అంటే ప్రకృతి దైవాలుగా ప్రకృతి ఆధారకులుగా మేము బతుకుతున్నాం. కాబట్టి మా పూర్వీకులు స్వస్తికును అట్లనే ఇచ్చారు కాబట్టి మేము అదే అక్కడ చెక్కబడ్డది. దయచేసి దాని మీద ఎవరు వివాదాలు చేయొద్దని కూడా కోరుతా ఉన్నాం. మీడియా వాళ్ళు కూడా ఇంకా మన పిల్లలు కానీ మా పెద్దలు కానీ గతంలో మా చిన్నతనంలో కూడా ఇట్లా ముగ్గులేసేటప్పుడు ఇప్పుడు మేము గుర్తు చేసుకున్నారే ఇప్పుడు ఇది ఎట్లా వచ్చిందంటే వెనకట మనోళ్ళు ఇట్లా ముగ్గులేసేది కుండల మీద, పెళ్లి కుండల మీద, ఇవన్నిటి మీద ఇట్లాంటివి వచ్చేది మాకు. సో అది మర్చిపోకుండా దాన్ని ఇప్పుడు ఇక్కడ కూడా సమ్మక్క గోత్రం, సార్లమ్మ గోత్రం, పగడిద్దరాజు గోత్రం, గోవిందరాజు గోత్రం, మేము పూజించే జంతువులు, మా బొట్లు, మేము ఎన్ని గోత్రం అయితే అన్ని గీతలు గీసి ముగ్గులేస్తాం పెళ్లిలకు పేరంటాలకు. సో అవన్నీ కూడా అక్కడ అద్భుతంగా చెక్కించబడ్డాయి. చాలా అందుకు కొద్దిగా డిలే అయింది కానీ ఎక్కడ కూడా మరి మన సీనన్న గారి పనితనంలో కానీ వారిచ్చిన గైడ్ లైన్స్లో కానీ ఎక్కడా కూడా డిలే లేదు. కాబట్టి తొందరగానే మిగతా అన్ని కూడా కంప్లీట్ చేసుకుంటామని తెలియజేస్తూ మరి మాకు సహకరిస్తున్నటువంటి మా ఎండోమెంట్ మినిస్టర్ గారు సురేఖ గారు, అదేవిధంగా ట్రైబల్ వెల్ఫేర్ మినిస్టర్ అడ్లూరు లక్ష్మణ్ గారికి ప్రత్యేక ధన్యవాదాలు. మా టీం అంతా కూడా ఖచ్చితంగా జాతర విజయవంతం కోసం కష్టపడతాం. మీరందరూ కూడా మన మీడియా ఉమ్మడి వరంగల్ జిల్లా అదేవిధంగా ములుగు జిల్లా మీడియా సోదరులందరూ మన ఆరాధ్య దైవేల్పులు, ప్రతి ఇంటి గడప దైవాలుగా మనకు ఉన్నారు. కాబట్టి మనం తల్లుల యొక్క ఔన్నత్యాన్ని కాపాడదామని తెలియజేస్తూ జనవరి 28 నుంచి 31 వరకు జరిగేటువంటి మరి మేడారం మహాజాతరకు తెలంగాణలోని ప్రతి గడప నుండి వచ్చి తల్లుల దీవెనలు తీసుకోవాలని విజ్ఞప్తి చేస్తూ స్వాగతిస్తూ మరి తర్వాత అత్యధికంగా వచ్చేది ఆంధ్రప్రదేశ్, అదేవిధంగా ఇంకా మిగతా అత్యధికంగా వచ్చేది కూడా మధ్య భారతంలోని ఆదివాసీలు అత్యధికంగా వస్తారు. దేశంలో కూడా వివిధ ప్రాంతాల నుంచి కూడా అత్యధికంగా వస్తారు. వారందరికీ కూడా డేట్స్ తెలియజేసే విధంగా మా మీడియా సోదరులు కూడా డేట్స్తో మీ ఛానల్లో జనవరి 28 నుంచి 31 వరకు మహాజాతర మేడారం సమ్మక్క సార్లమ్మ జాతర అని మరి మీరు కూడా ప్రచారం చేయాలని, ఆ తల్లుల బిడ్డలుగా కొడుకులుగా మీరు కూడా ప్రచారం చేయాలని మీడియా సోదరులకు విజ్ఞప్తి చేస్తా ఉన్నాం.